హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అంటే నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎగ్జాక్ట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాము. ఆల్రెడీ దీని ముందున్నటువంటి వీడియోలో నాన్ ఎగ్జాక్ట్లో ఎన్ని మెథడ్స్ ఉంటాయి అండ్ ఫస్ట్ మెథడ్ ఏ విధంగా అప్లై చేయాలో చెప్పానమ్మా. చూడండి, ఒకవేళ నేను ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను ప్రాపర్ వేలో, అలా కాకుండా స్టూడెంట్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఆలోచిస్తారు, ఇంకో విధంగా సాల్వ్ చేస్తే సొల్యూషన్ ఎలా వస్తుంది, కావాలంటే నాకు కమెంట్ చేయండి. ఆ వీడియో కూడా షూట్ చేశాను, బట్ మీరు కావాలంటే నేను పోస్ట్ చేస్తాను. యాక్చువల్ దిస్ ఇస్ ద ప్రాపర్ వే. యాక్చువల్ అన్ని మెథడ్స్ నేర్చుకున్న తర్వాత ఈ ప్రాబ్లం చూడడానికి ఎలా కనిపిస్తుంది అంటే y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ సమ్ ఈ ఫార్మాట్లో ఉంటుంది. అంటే 1/mx + ny అని mx - ny అనే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాడతాం అక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే ఈక్వేషన్ని బాగా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ అ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దానికంటే ముందు మనం ఎగ్జామ్లో మీకు ఏమీ తెలియదు, మనం ఏం సాల్వ్ చేయాలి అని అంటే ఫస్ట్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ ఆర్ నాట్. మేడం అలా కాదండి, ఫస్టే నాకు అన్ని మెథడ్స్ డిఫరెన్స్ కావాలి అని అంటే ఫస్ట్ మీరు సాల్వ్ చేయండి, తర్వాత నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. ఒకవేళ కావాలి చూస్తా అంటే నేను డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తున్నాను, డిఫరెన్స్ అనేది అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడ ఏంటి అని అంటే చూడండి, ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ నేను ఈక్వేషన్ 1 అనుకున్నాను. అప్పుడు అది ఏ ఫార్మాట్లో ఉంది మనకి? హియర్ ఏ ఫార్మాట్లో ఉంది నాకు? ఈక్వేషన్ 1 is of the form చూడండి అమ్మా, చాలామంది చూడంగానే mdx + ndy అంటారు. నేను కూడా దీని ముందు mdx + ndy అని తీసుకున్నాను, దీన్ని m అనుకున్నాను, దీన్ని n అనుకున్నాను. ఆన్సర్ ఎలా వచ్చింది కావాలా ఆ వీడియో కమెంట్ చేయండి, అది కూడా పోస్ట్ చేస్తే చాలా లెంతీగా వచ్చింది. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు కావాలంటే చెప్పండి, అది పోస్ట్ చేస్తాను. యాక్చువల్గా తెలియక చాలామంది స్టూడెంట్స్ దీన్ని m అనుకుంటారు, దీన్ని n అనుకుంటారు. దిస్ ఇస్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్ ఫామ్. పోలార్ కోఆర్డినేట్స్లో మనకి ఫస్ట్ ఏముంటాయంటే r, θ, dr, dθ. అంటే x ప్లేస్లో ఫస్ట్ r ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఏముంటుంది పోలార్ కోఆర్డినేట్స్లో? ఫస్ట్ dr అండ్ dθ ఉంటాయి, అవునా? dr dθ. r అంటే x అంటే r ఇక్కడ, y అంటే θ. ఇది తెలిసి ఉండాలి. ఇది తెలియకుండా మీరు ఏమనుకుంటారు? m dx అంటే dx అంటే dθ అనుకుంటారు. అప్పుడు మీకు ఆన్సర్ లెంతీ వస్తుంది, ఓకేనా? అలా కాకుండా పోలార్ కోఆర్డినేట్స్లో ఫస్ట్ వాల్యూ ఇస్ dr, నెక్స్ట్ dθ. కాబట్టి x అంటే r అనుకోండి, y అంటే θ అనుకోండి. అప్పుడు మీకు డౌట్ అనేది క్లియర్ అవుతుంది. అప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉంది? ఈక్వేషన్ 1 ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ mdx. జనరల్గా ఏమంటాం మనం? mdx + ndy, అవునా? dx అంటే ఏంటిది? dr టర్మ్ అంటే ఇక్కడ ఉంది, అవునా? అంటే ఏమని రాయాలి మీరు? mdr + ndθ ఈజ్ ఈక్వల్ టు 0. గుర్తుపెట్టుకోండి, x అంటే dx అంటే dr, x అంటే r, అందుకని mdx + ndy ఫామ్లో ఉంటే మనం ఏం చేయాలి? ఎగ్జాక్ట్ అవుతుందా కాదా చెక్ చేయాలి. మరి ఎగ్జాక్ట్ అవుతుందా కాదా చెక్ చేయాలంటే మరి m అంటే ఏంటిది? dr కోఫిషియంట్ ఈజ్ m హియర్, అంటే ఈ మొత్తం నాకు m అవుతుంది. ఓకే, m ఈజ్ ఈక్వల్ టు మైనస్తో ప్రోడక్ట్ చేసి రాయండి, -θ³ -2r²θ. ఈ θతో ప్రోడక్ట్ చేసి రాశాను. మరి n అంటే ఏంటిది ఇక్కడ? n ఈజ్ ఈక్వల్ టు dθ కోఫిషియంట్ ఇది, అంటే r × θ² + r × r²r³. మనం ఏం చేస్తాము? ఇది ఎగ్జాక్ట్ అవుతుందా కాదా అని అంటే m/y అంటాము. ఏంటిది? ఈ mకి కింద ఇది వస్తుంది, nకి కింద ఇది వస్తుంది, అంటే mకి కింద ఏమొస్తుంది? θ వస్తుంది. m/θ చూడండి, m ఇక్కడ m/y, y అంటే ఏంటిది? θ. n/x అంటే ఏంటిది? r. ఓకే, నేను mని విత్ రెస్పెక్ట్ టు θతోని
పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాను. విత్ రెస్పెక్ట్ టు టీటాతో చేస్తున్నప్పుడు టీటా పక్కన కనుక ఆర్ ఉంటే కాన్స్టెంట్గా ట్రీట్ చేయండి, ఇండివిజువల్గా ఆర్ ఉంటే 0 అనండి. దట్స్ ఇట్. ఇప్పుడు టీటా ఇండివిజువల్గా ఉంది కాబట్టి 3 టీటా స్క్వేర్, ఎందుకని n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1, 3 ఇంటూ టీటా పవర్ 3 మైనస్ 1, దట్ ఈస్ 3 టీటా స్క్వేర్. ఓకే, తర్వాత ఈ 2 కాన్స్టెంటే ఆర్ కాన్స్టెంటే, టీటా అది డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 1 అవుతుంది. దట్ ఈస్ వాట్ 2r స్క్వేర్ వస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? డో ఎన్ బై డో ఆర్, డో ఎన్ బై డో ఆర్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఆర్తో చేస్తున్నప్పుడు ఆర్ పక్కన టీటా ఉంటే కాన్స్టెంట్గా ట్రీట్ చేయండి. ఇది కాన్స్టెంట్, ఆర్ డిఫరెన్షియేషన్ 1. ఇక్కడ ఇండివిజువల్గా ఆర్ ఉంది కాబట్టి ఓన్లీ దానికి రాయాలి, అవునా? అంటే 3r స్క్వేర్. ఇప్పుడు చూడండి, బోత్ ఆర్ ఈక్వల్, బోత్ ఆర్ ఈక్వల్? నో, బోత్ ఆర్ నాట్ ఈక్వల్. దేర్ ఫోర్ మనం ఏమని రాస్తాం ఇక్కడ, డో ఎం బై డో టీటా విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఆర్. దేర్ ఫోర్, ఇది చాలాసార్లు అడిగారు, దిస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్. ఏమని రాస్తారు, ఈక్వేషన్ 1 ఈజ్ నాట్ యాన్ ఎగ్జాక్ట్. ఇప్పుడు మన జాబ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే విచ్ ఈజ్ ఎ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నాన్ ఎగ్జాక్ట్ అయినప్పుడు మనకేం తెలుసు, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివైలో ఉంటూ నాన్ ఎగ్జాక్ట్ అయితే, ఒకవేళ ఇచ్చినటువంటి నాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కనుక హోమోజీనియస్ అయితే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/mx ప్లస్ ny. ఇది హోమోజీనియస్ అవుతుందా ఫస్ట్ చెక్ చేద్దాం. చూడండి, ఆర్ స్క్వేర్, ఈ స్క్వేర్ టీటాకి స్క్వేర్ ఉంది, ఆర్కి 1, రెండింటిని కలిపితే 3, దిస్ పవర్ 1, దిస్ పవర్ 2, రెండింటిని కలిపితే ఎంత 3. ఇక్కడ కూడా సేమ్ ఎంత అవుతుంది 3, ఇక్కడ కూడా ఇది 2, ఇది 1, ఎంత అవుతుంది 3. అంటే ఆల్ ద పవర్స్ ఆర్ ఈక్వల్, దెన్ యూ కెన్ సే దట్ ఈస్ ద హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఐదర్ ఇట్ మే బి 2 or 3 or 4, బట్ అన్ని ఈక్వల్ ఉండాలి. అంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ నాన్ ఎగ్జాక్ట్ అవుతూ హోమోజీనియస్ అయితే మనం ఏమని కన్క్లూడ్ చేస్తాము, దిస్ ఈజ్ యాన్, ఓకే, దిస్ ఈజ్ నాట్ యాన్ ఎగ్జాక్ట్, దేర్ అండ్ ఇట్ ఈస్ a homogeneous differential equation. homogeneous differential equation. మరి homogeneous differential equation అయితే మనం దాన్ని ఏమంటాము, హోమోజీనియస్ అయినప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాయాలి. ఏంటిది అది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్? హోమోజీనియస్ అయినప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/mx ప్లస్ ny. ఇది జనరల్ ఫామ్. కానీ ఎక్స్ అంటే ఏమంటున్నాను ఇక్కడ, ఆర్. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఆర్, అంటే ఎంఆర్ ఇంటూ ఎన్ టీటా చేయాలి మీరు, అవునా? ఎం, ఓకే, దిస్ ఈజ్ మై ఎం, అవునా? ఎం ఇంటూ 1/m అంటే ఎంత, టీటా క్యూబ్ మైనస్ 2r స్క్వేర్ టీటా ఇంటూ ఆర్ ప్లస్ ఎన్. ఎన్ అంటే ఇది ఆర్ టీటా స్క్వేర్ ప్లస్ ఆర్ క్యూబ్ ఇంటూ టీటా. దీన్ని చేస్తే నాకు ఏమొస్తుందంటే, చూడండి ఇక్కడ చేస్తున్నాను, టీటా క్యూబ్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్ టీటా క్యూబ్, ఆర్ ఇంటూ ఆర్ క్యూబ్ అవుతుంది 2r క్యూబ్ టీటా. తర్వాత ప్లస్ టీటా ఇంటూ దిస్, మళ్ళీ ఏమొస్తుంది నాకు, ఆర్ ఇంటూ టీటా క్యూబ్ వస్తుంది, ఆర్ ఇంటూ టీటా క్యూబ్. ఇది ఎంత వస్తుంది, టీటా ఇంటూ ఆర్ క్యూబ్ వస్తుంది. చూడండి అమ్మా, బాగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా ఇలాంటి మెథడ్స్ వాడినప్పుడు ఐఎఫ్ అనేది చాలా సింపుల్ ఫ్రాక్షన్ రావాలి. 1/2, 1/3, 1/3x, 1/4x². ఇప్పుడు మనకు ఈజీ ఉంటుంది. ఒకవేళ మీరు దీని బదులు మీరు ఉల్టా తీసుకొని ఎండి టీటా ఎన్డిఆర్ తీసుకుంటే మీకు ప్రాబ్లం అనేది ఇక్కడ సింప్లిఫికేషన్ రాదు. అర్థమైందా? అప్పుడు ఆ వీడియో కావాలంటే అడగండి, పోస్ట్ చేశాను అది కూడా. ఇప్పుడు ఏవేవి క్యాన్సిల్ అయితే చూడండి, ఇక్కడ దీస్ 2r గెట్ క్యాన్సిల్. మరి ఉన్నటువంటి టర్మ్స్ ఏమున్నాయి చూడండి,
టీటా ఆర్ క్యూబ్ అంటే -2r³ టీటాలో నుంచి ఒక r³ టీటా తీసేస్తే నాకు ఎంత వస్తుంది? -r³ టీటా మిగులుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. నాకు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చింది. మరి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్? ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని యూజ్ చేసి ఇచ్చినటువంటి నాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ని ఎగ్జాక్ట్లోకి కన్వర్ట్ చేస్తాను. అంటే ఏం చేస్తాను? ఇక్కడ IF × 1 చేస్తే దెన్ ఆటోమేటికల్లీ ఈక్వేషన్ 1 నోట్ చేసుకోండి. ఈక్వేషన్ 1 మనకి ఎగ్జాక్ట్లోకి కన్వర్ట్ అయిపోతుంది. అంతేనా? చూడండి, కావాలంటే ఏం చేయాలంటే నెక్స్ట్ 1 × IF చేసాలి. అవునా? 1 ఈక్వేషన్ని సింప్లిఫై చేసి రాసాను. M అంటే ఈ మొత్తం రాయండి. ఏంటిది? అది ప్రోడక్ట్ చేసి రాస్తే 1 × IF, 1ని Mని ఇది మొత్తం ప్రోడక్ట్ చేశాను. r² + r² అవుతుంది. ప్రోడక్ట్ చేసి రాయండి. dθ × IF. ఇంకొక స్టెప్లో రాద్దాం. -θ³ ఈ టీటాని లోపల తీసుకుపోయి రాస్తున్నా. ఫస్ట్ ఈక్వేషన్ని రాయండి సింప్లిఫై చేసి. తర్వాత ఏం చేద్దాం? ఇంటూ టోటల్ IF అంటే ఎంత? -1/r³ θ = 0. ఈ మొత్తాన్ని నేను 1/r³ θతోని ప్రోడక్ట్ చేస్తాను. అప్పుడు నాకు ఏమొస్తుంది చూడండి. ఇక్కడ చూడండి నాన్న, r ఒక్కొక్క టర్మ్ రాద్దాం. r θ² ప్లస్ ఇంటూ మైనస్, తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ ఏంటిది? r³ ఓకే ఇంటూ dθ. ఓకే, ఇప్పుడు ఈ మైనస్ని లోపలికి తీసుకెళ్తూ దీంతో ప్రోడక్ట్ లేదా -(దిస్) టోటల్ ప్లస్ అవుతుంది. ఇదేమవుతుంది? θ³ ఇండివిజువల్గా ప్రోడక్ట్ చేస్తున్నాను. 2r²θ/r³ dr = 0. ఓకే, ఇప్పుడు ఏవేవైతే క్యాన్సిల్ అవుతాయో అవి క్యాన్సిల్ చేసేద్దాము. ఇక్కడ ఒక r తీసేద్దాం. ఒక θ తీసేద్దాం. r³ θ³ నుంచి ఒక θ అండ్ r² నుంచి ఒక r² θ. ఇప్పుడు నాకు ఏమొచ్చింది? ఈక్వేషన్ రాద్దాం. ఇక్కడ ఒక θ ఉంది, రైట్? న్యూమరేటర్లో ఒక θ వస్తుంది, డినామినేటర్లో r² వస్తుంది. ఒక r క్యాన్సిల్ అయింది కాబట్టి. ఓకేనా? తర్వాత హియర్ 1/θ dθ వస్తుంది. డన్. ఇక్కడ ఏమొస్తుంది? θ క్యాన్సల్. న్యూమరేటర్లో θ² ఉంటుంది, డినామినేటర్లో r³ ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ న్యూమరేటర్లో ఏది ఉండదు, ఓన్లీ డినామినేటర్లో 2/r అవుతుంది. ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉంది? ఈక్వేషన్ 2 అనుకోని ఇది ఏ ఫార్మాట్లో ఉందంటే mdx + ndy అంటే ఏంటిది? mdr + ndy ndθ. బట్ m అయిపోయింది, m1 అనాలి మళ్ళీ. దీన్ని m అనేది నాన్ ఎగ్జాక్ట్ చూపించాం. ఏమంటాను నేను? ఈక్వేషన్ 2 ఈజ్ ఆఫ్ ది ఫామ్. ఏ ఫామ్లో ఉంది? mdr + ndθ. ఓకే, తెలుసు కదా, dr అంటే x, dr అంటే dx, dθ అంటే dy. m అంటే x అంటే r, y అంటే θ. బట్ ఏమనుకోమన్నాను? m1 అనుకోమన్నాను. ఆల్రెడీ mnలో అయిపోయింది. m1 dr + n1 dθ. మనమేమని ప్రూవ్ చేయాలి? దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ అని వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఓకే, ∂m1/∂y. y అంటే ఏమంటున్నాను ఇక్కడ? ఇది dx, y అంటే dθ. ఓకే, ∂n1/∂r. ఇప్పుడు ఇది దిస్ ఈజ్ వాట్? మీరు ఆ టర్మ్ కూడా రాద్దామా? ఓకే, m1 అంటే ఎంత? ఇక్కడ θ² r³ + 2/r. మరి n1 అంటే ఎంత? ఇక్కడ
మైనస్ టీటా బై ఆర్ స్క్వేర్ మైనస్ 1/θ. చూడండి, డో m1 బై డో వై, వై అంటే ఏంటిది ఇక్కడ నాకు టీటా, అంటే డో m1 బై డో టీటా. దీనిలానే చేస్తాం, ఎం ప్లేస్లో m1 రాస్తాం. డో m1 బై డో టీటా విత్ రెస్పెక్ట్ టు టీటా చేస్తున్నప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్లో అనదర్ వేరియబుల్ కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం. అంటే r³ అనేది కాన్స్టెంట్, ఓన్లీ టీటా స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2θ అవుతుంది బై r³. ఇక్కడ ఇండివిజువల్గా వితౌట్ టీటా టర్మ్ అనేది ఇండివిజువల్గా ఉంటే దట్ విల్ బికమ్ టు 0. ఓకేనా? తర్వాత డో n1 బై డో r చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు ఆర్ చేస్తున్నప్పుడు టీటా కాన్స్టెంట్, అవునా? అంటే నేను ఆర్ని ఏం చేస్తా, పైకి తీసుకెళ్ళి కూడా రాస్తాను. కావాలంటే ఇక్కడ ఇంకొక స్టెప్ రాస్తా చూడండి. ఆర్ని పైకి తీసుకెళ్ళి ఎలా రాస్తానంటే r⁻². టీటా అలానే ఉంచండి, అక్కడ ఆర్ లేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను డిఫరెన్షియేషన్ చేస్తాను చూడండి. డో n1 బై డో ఆర్, n1ని విత్ రెస్పెక్ట్ టు ఆర్తోని పార్షియల్ డిఫరెన్షియేషన్. అప్పుడు ఇది n ఇంటూ x⁻n−1 అవుతుంది, r⁻². మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, అంటే 2θ r⁻² -2 n-1, అంటే -2 -1 వితౌట్ ఆర్ కాబట్టి దిస్ ఈజ్ 0. ఇప్పుడు రెండింటిని చెక్ చేస్తే నాకు డో m1 బై డో టీటా ఎంత వచ్చింది, 2θ బై r³ వచ్చింది. మరి డో n1 బై డో ఆర్ ఎంత వచ్చింది, 2θ బై r⁻³ కిందకు తీసుకొస్తున్నా, r⁻3 అవుతుంది. అంటే దేర్ఫోర్ ఈజ్ ఇట్ విజిబుల్, కనిపిస్తుందా మీకు? ఇప్పుడు నేను ఏమని చెప్తాను చూడండి, బోత్ ఆర్ సేమ్, అవునా? బోత్ ఆర్ సేమ్ అంటే అప్పుడు ఏమని చెప్పాలి, ఈక్వేషన్ 2 ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఏమని చెప్తారు మీరు? దేర్ఫోర్ చూడండి, డో m1 బై డో టీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు డో n1 బై డో ఆర్ ఏమొచ్చింది, 2θ బై r³. అంటే ఏంటిది? Therefore, equation 2 is an exact differential equation. Therefore, equation 2 is an exact differential equation. మరి exact differential equation అయినప్పుడు సొల్యూషన్ ఏమని చెప్పాను నేను? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంలో చూసాం కదా, ఏంటిది? సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాక్ట్ ఏమవుతుంది నాకు? ఇంటిగ్రల్ ఆఫ్ m dx. dx అంటే ఏంటిది? dr, m dr. బట్ m కాదు ఇక్కడ, m1. దేనికి రాస్తున్నాం మనం? m1 dr. y ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్. y అంటే ఏంటిది? టీటా. టీటా ఈజ్ ఏ కాన్స్టెంట్ హియర్, ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ n1 వితౌట్ ఎక్స్, ఎక్స్ అంటే ఎంత? ఆర్, వితౌట్ ఆర్ ఇంటూ dθ విచ్ ఈజ్ ఈక్వల్ టు సి. అంతే కదా? m1 dr. m1 ఏంటిది నాకు ఇక్కడ? ఇది చూడండి, m1 dr అంటే dr కోఫిషియంట్ m1. దిస్ ఈజ్ మై m1. ఓకే, టీటాది కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాను. m1 అంటే θ² బై r³ ప్లస్ 2/r ఇంటూ dr. టర్మ్స్ ఆఫ్ n1 వితౌట్ ఎక్స్, n1లో వితౌట్ ఆర్ అంటే ఆర్ లేని టర్మ్స్, అంటే ఫస్ట్ టర్మ్లో ఆర్ ఉంది. ఓకే, ఫస్ట్ టర్మ్లో ఆర్ ఉంది, డోంట్ కన్సిడర్ దట్ వన్. ఆర్ లేని టర్మ్స్ అంటే ఓన్లీ ఇది ఒక్కటే ఉంటుంది. వాట్ ఈస్ దట్? -1/θ dθ ఈజ్ ఈక్వల్ టు సి. ఇప్పుడు చూడండి, కాన్స్టెంట్లే టీటా కాన్స్టెంటే. టీటాని బయటకు తీసుకురాను, బయటకు తీసేస్తే ఏముంటుంది నాకు? ఆర్ని పైకి తీసుకొస్తున్నా, r⁻³ dr. ఓకే, ప్లస్ 2ని కామన్ తీస్తే 1/r dr ఇండివిజువల్గా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే 1/θ dθ. దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఫైనల్గా ఎంత వస్తుందంటే చూడండి,
ఇది మనకి తెలుసు ఏంటిది r to the power of n ఇంటిగ్రేషన్ n into r power n సారీ ఇంటిగ్రేషన్ r to the power of n plus 1 by n plus 1 అంటే ఇది ఎంత వస్తుంది నాకు r to the power of -3 plus 1 by -3 plus 1 ఇది ఫస్ట్ టర్మ్ ఓకే. తర్వాత 1/r అంటే ఏంటిది log r 2 log r 1/θ అంటే ఏంటిది log θ విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ సి. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే r²/2 ఆర్ ఇంకా ఎలా రాయొచ్చు నేను θ² ఇంటూ r to the power of -2 అంటే కిందికి తీసుకొస్తాను, కింద కూడా -2 అంటే -θ²/2r² కిందికి తీసుకొచ్చాను పవర్ని. దీన్ని ఎలా రాయొచ్చు log r² అనొచ్చు, ఇది దీని పవర్ అవుతుంది log θ విచ్ ఈజ్ ఈక్వల్ టు సి. దిస్ ఈజ్ మై జస్ట్ విల్ చెక్ ద సొల్యూషన్ కరెక్ట్ వచ్చిందో లేదో చూద్దాం. దీస్ ఆర్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఏంటి వచ్చిందంటే సొల్యూషన్ ఐ విల్ టెల్. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, dr dθ తీసుకున్నప్పుడు ప్రాబ్లం వస్తుంది అంతే. ఓకే సేమ్ θ²/2r² log θ -r². yes exactly okay correct. this is my solution of the given non-exact differential equation. కొంచెం ఓపికతో చేయండి, క్లియర్గా ఉంటుంది. ఒకవేళ దీన్ని రాంగ్ అసంప్షన్ చేస్తే మీకు వీడియో కావాలి, అది ఎలా తెలుస్తుంది అని కావాలంటే కమెంట్ చేయండి, అప్పుడు పోస్ట్ చేస్తాను. ఓకే బేటా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ చూద్దాం.